హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రత్న. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మన వైజాగ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అయిన యారాడ బీచ్కి. మనం ఎక్కడికైనా వెళ్ళే ముందు మన వెహికల్స్లో పెట్రోల్ అయితే ఫుల్గా ఉండాలి. అందుకే మేమైతే పెట్రోల్ బంక్లోకి వెళ్ళి పెట్రోల్ అనేది ఫిల్ చేసుకున్నాం. మునుపట్ల బాటిల్స్లో పెట్రోల్ అయితే అవైలబుల్గా లేదండి. సో అందుకని మన వెహికల్స్లో పెట్రోల్ అనేది మనం ఫిల్ చేసుకొని ఎప్పుడూ ఉండాలి. ఆ తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాం, బీచ్కి వెళ్తున్నాం. నేనైతే ఫస్ట్ టైం స్కూటీ అన్నది సింగిల్గా డ్రైవ్ చేస్తున్నాను. అది కూడా కొండ ప్రాంతం, ఎలా వెళ్తానో ఏంటో చిన్న టెన్షన్ అయితే పడుతున్నాను. సో మా వాళ్ళు అయితే బాగానే వెళ్ళిపోతున్నారు. ఇది చూసారా, మొత్తం ప్లేస్ అంతా ఎంత లోన్లీగా అంటే చాలా సింగిల్గా, ఎక్కువ జనాలు అయితే ఉండరు. సో ఇలాంటి ప్లేస్లో ఏంటంటే ఎప్పుడు మనం ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తే బాగుంటుంది. సో సింగిల్గా ఎప్పుడు వెళ్ళకూడదని నేనైతే సజెస్ట్ చేస్తాను. మెయిన్గా లేడీస్, గర్ల్స్ అనేది ఎప్పుడు ఎవరైనా స్ట్రెంత్ ఉంటేనే వెళ్ళాలి. ఈ ప్లేస్లో కొంచెం డేంజరస్ ప్లేస్ అనమాట. సో నా డ్రైవింగ్ అయితే ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఊళ్ళు చూసారా, నేను వస్తున్నానా లేదా అని డౌట్ పడుతూ వీడియో తీస్తున్నారు. నేనైతే కొంచెం టెన్షన్ పడ్డాను, కానీ అప్పైతే బాగానే ఎక్కించేశాను. చూసారా ఫ్రెండ్స్, మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అయితే, అక్కడ వ్యూ సూపర్గా ఉంది. నేను ఇక్కడైతే ఆపి ఒక హాఫ్ అన్ అవర్ అయితే వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్ మీరు నా ఇన్స్టాగ్రామ్ రీల్, యూట్యూబ్లో అయితే చూడొచ్చు. తర్వాత కొంచెం ముందుకెళ్ళాక ఒక బ్యూటిఫుల్ ట్రీ అయితే మాకు కనిపించింది. అక్కడ పిక్స్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను మా హస్బెండ్ అయితే ఒక మంచి కపుల్ పిక్స్ అయితే తీసుకున్నాము. ఆ పిక్ పెట్టాను, చూడండి ఎలా ఉన్నది అది కామెంట్ చేయండి. బాగుంది కదా ఫ్రెండ్స్. ఆ తర్వాత మేము బీచ్కి అయితే రీచ్ అయ్యాం. ఆ బీచ్ పక్కనే ఉన్న ఈ జంగిల్ బుక్ పార్క్కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి సూపర్గా ఉన్నాయి. చూసారా, మా ఊడు చిన్ననాటివన్నీ జ్ఞాపకాలు తెచ్చుకొని ఆడేస్తున్నారు. అందరూ ఇంకా వచ్చినట్టు ఒక్కొక్క ఉయ్యాలు పట్టుకొని ఊగడం స్టార్ట్ చేస్తారు. మాకు కూడా ఒక 2 ఉయ్యాలు అయితే దొరికాయి. నేను మా హస్బెండ్ కలిసి 2 ఎక్కేసి అక్కడైతే ఒక సిరిమల్లి పువ్వు సాంగ్ అయితే పాడాము. ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాం, చాలా పెయిన్ వస్తుంది. సో ఇలా అయితే మేము ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత అక్కడి నుంచి కొంచెం మూవ్ అయ్యి దీన్ని చూసారు, ఇది చూస్తుంటే మా జిమ్మి గుర్తొస్తుంది. ఇంకా కొంచెం మూవ్ అయ్యాక పిక్స్ చాలా బాగుంటాయి అన్నమాట. అక్కడ మా పాప ఫోటోషూట్ అయితే 3 ఇయర్స్ బ్యాక్ ఇక్కడే చేసాము. సో అందుకని ఈ ప్లేస్కి మళ్ళీ మేము వచ్చాము. మీకు కూడా ఏమైనా పిక్స్ అయితే తీసుకోవాలంటే ఇక్కడ రావచ్చు ఫ్రెండ్స్, చాలా సూపర్గా పిక్స్ వస్తాయి. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే మంచి ఫోటోషూట్ అట్మాస్ఫియర్ అయితే ఉంది. చూసారు ఎంత బాగా వచ్చాయి పిక్స్ ఒక్కొక్కటి. మన ఫోన్లోనే ఇంత బాగా వచ్చాయంటే మన ఫోటోషూట్లు ఇంకా సూపర్గా వస్తాయి. ఇది మేము క్లియర్ చేసుకొని కిందకి దిగాం. గంగవరంలో అయితే అక్కడ పండగ జరుగుతుంది. అక్కడ మేము పర్చేస్ అయితే చేసాము. ఈ పండగ అన్నది వాళ్ళకి 3 ఇయర్స్కి ఒకసారి అయితే జరుగుతుందంట. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఇది సూపర్గా గ్రాండ్గా చేస్తారంట. ఇది 9 to 10 నుంచి స్టార్ట్ అవుతుంది పండగ. ఫుల్గా సూపర్గా ఉంటుంది. నేనైతే ఆ టైం వరకు వెయిట్ చేయలేను, ఇంటికి వెళ్ళాలి కదా. సో అందువల్ల నేనైతే ఆ వీడియో మీకు చూపించలేకపోతున్నాను. ఇక్కడంతా మందుగుండు సామాను చాలా గ్రాండ్గా పేలుతాయంట. మా హస్బెండ్ చెప్పారు. మేమైతే ఉండలేకపోతున్నాం, చాలా ఫీల్ అయ్యాము. ఆ తర్వాత అలా ట్రావెల్ చేస్తుంటే ఇంకొంచెం ముందుకెళ్తే వాళ్ళంతా అక్కడ ఊరేగింపు అయితే జరుగుతుంది. అక్కడ ఆ ఊరేగింపులో మేము ఆగి ఒక 10 minutes ఈ సాంగ్ని అయితే మేము ఎంజాయ్ చేసాము. ఈ ఊరేగింపు చాలా బ్యూటిఫుల్గా పర్ఫార్మెన్స్ చేశారు. ఈ సాంగ్ మేము చూసాము, చాలా ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ చేసి ఇలా అయ్యో ఈ విధంగా బాగుంది అనుకున్నాం, కానీ ఏమీ చేయలేము, ఇంటికి వెళ్ళాలి కదా, లేట్ అయిపోయింది. అంటే ఈ సాంగ్ మాకు 8:30 అయిపోయింది టైం. సో ఇంటికైతే మేము మూవ్ అయిపోతున్నాము. ఈ విధంగా అయితే కూడా ఇలా ఎంజాయ్ చేస్తే మీరు ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. మై ఛానల్ మీరు కూడా మా వీడియో చూసి ఎంజాయ్ చేశారు కదా. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.